విఘ్నాలు తొలగించే వినాయక చవితి సందర్భంగా గణపతిని పూజించేందుకు భక్తులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. గణపతి నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా వాడవాడలా విగ్రహాలను నెలకొల్పేందుకు సిద్ధమయ్యారు. వీటిలో కొన్నింటిని వైవిధ్యంగా, ఆకర్షణీయంగా కూడా ఉన్నాయి. అయితే పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించేందుకు భక్తులు మొగ్గు చూపుతున్నారు. రేపు వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మార్కెట్లో కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వినాయకుడిని పూజించేందుకు భక్తులు విగ్రహాలు, పత్రి, పూలు, పండ్లు, అలంకరణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని దేవీ చౌక్, మెయిన్ రోడ్, స్టేడియం రోడ్, కోటగుమ్మం సెంటర్, శ్యామలా సెంటర్, శ్యామలా నగర్ సెంటర్ వంటి ప్రాంతాలు భక్తులతో రద్దీగా మారాయి. పండుగ సందర్భంగా పండ్లు, పూల ధరలకు రెక్కలు వచ్చి రెట్టింపు ధర పలుకుతున్నాయి. పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఈరోజు అల్పపీడనంగా మారింది. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనను పరామర్శించిన వివిధ పార్టీల నాయకులు, వైసీపీ అధినేత వైఎస్ జగన్, తన కోసం పూజలు చేసిన కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి భావోద్వేగ లేఖను ఈరోజు విడుదల చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని తెలిసిన వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి వైద్యులతో, హాస్పిటల్ వారితో మాట్లాడి ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకుని ఏమన్నా కావాలా, ఏమన్నా చేయమంటారా అని తరచూ అడిగేవారని, ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా సిద్ధమయ్యారని వెల్లడించారు. జగన్కు తమ కుటుంబం రుణపడే ఉంటుందని పేర్కొన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ను భీమవరం నుండి మారిస్తే ప్రజా ఉద్యమం తప్పదు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు హెచ్చరిక. తిరుపతిని మెగా సిటీగా మారుస్తామన్న మంత్రి నారాయణ. తుడా టవర్స్ ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లులో ఘనంగా లయన్స్ డిస్ట్రిక్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించిన మంత్రి నిమ్మల. బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఉందా, తరలి వెళ్లిపోయిందా అనే విషయంపై సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కలెక్టరేట్ ఉందా, తరలి వెళ్లిపోయిందా అనే విషయంపై సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రశ్నించారు. సోమవారం భీమవరం గునుపూడిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కలెక్టరేట్ను వేరే వాళ్లకి దారదత్తం చేస్తామంటే సరికాదని, దీనిపై ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ప్రతిపాదనలు లేకుండా శంకుస్థాపనలు ఏమిటి అని ప్రశ్నించారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కలెక్టరేట్ శంకుస్థాపనకు ముఖ్యమంత్రి రావాలని కోరినట్లు తెలిసిందని, అసలు మారుస్తున్నట్లుగా ప్రతిపాదనలు కూడా లేకుండా శంకుస్థాపన చేస్తున్నామని చెప్పడం ఏమిటని అన్నారు. దీనిపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజుబాబు వివరణ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే అంజుబాబు 3 పార్టీలు మారినా ప్రజలు నమ్మకం ఉంచారని అన్నారు. కలెక్టరేట్ను మారిస్తే ప్రజలకు అన్యాయం చేసినట్లే అన్నారు. ప్రజలకు వివరణ ఇవ్వకుంటే ఒక ప్రజా ఉద్యమం చేస్తామని,
ప్రజలు కూడా అడగాలని ముందుకు రావాలని పిలుపునిచ్చారు. P4 విధానాల్లో నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పుకుంటున్నారని, P4 విధానంపై ప్రభుత్వ భవనాలు ఎందుకు నిర్మిస్తారని ప్రశ్నించారు. చాలా ఉద్యమం చేశారు, మీ అందరికీ తెలుసు. కానీ ఈ జిల్లా యొక్క ప్రయోజనం, జిల్లా ప్రజల యొక్క ప్రయోజనం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆనాటి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని మార్చుకోకుండా ఈ యొక్క భీమవరం పట్టణాన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. దానికి ఆ రోజున అలాట్మెంట్ చేయడం కూడా జరిగింది. R&B డిపార్ట్మెంట్ ద్వారా ఒకసారి టెండర్ పిలవటం జరిగింది. అయితే ఎన్నికలు సమీపించేసరికి ఎవరు దానిలో పార్టిసిపేట్ చేయలేదు ఫస్ట్ కాల్లో. అంచేత అది ఆ సందర్భంలో ఆ యొక్క టెండరు ఆగటం జరిగింది. అయితే తదుపరి నిర్మాణం జరుగుద్ది అనేటటువంటి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. అప్పటి వరకు తాత్కాలికంగా గునుపూడిలో ఉన్నటువంటి అద్దె భవనంలో ఆ యొక్క కలెక్టరేట్ కొనసాగుతూ ఉంది. కానీ సడన్గా ఒక రోజున అధికారులందరూ కూడా కాళ్ళ మండలంలో ఉన్నటువంటి పెదమేరం గ్రామం సందర్శించటం, అక్కడ ఏదో కలెక్టరేట్ నిమిత్తం స్థల పరిశీలన చేశాము అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. దాంతో భీమవరం ప్రజలందరూ కూడా ఆందోళనకు గురవటం జరిగింది. ఆ సందర్భంలో డిసెంబర్లో మనం దాని మీద ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరు దీనికి ప్రతిపాదన చేశారు, గతంలో ఇచ్చినటువంటి జీవోల పరిస్థితి ఏంటి, ప్రజలందరూ కూడా భీమవరం నుంచి కలెక్టరేటు తరలిపోతూ ఉందని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నారు. దీని మీద అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు, స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ మరియు కేంద్ర మంత్రివర్యులు సమాధానం చెప్పాలి, ప్రజలకి వివరణ ఇవ్వాలని చెప్పి అడగటం జరిగింది. లేకుంటే కనుక దీని మీద ఒక ప్రజా ఉద్యమం మొదలు పెడతామని కూడా చెప్పడం జరిగింది. అయితే దాని తదుపరి వెంటనే స్థానిక శాసనసభ్యులు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఇది ఎక్కడికి తరలిపోవట్లేదు, ఎవరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు, ఏదైతే భీమవరంలో హెడ్ క్వార్టర్ పెట్టారో ఈ హెడ్ క్వార్టర్ నుంచి కలెక్టరేట్ అనేది ఎక్కడికి తరలిపోదు, నాది బాధ్యత, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి అవసరమైతే నేను 5 ఎకరాల భూమిని కూడా ఇస్తానని ఆయన ప్రకటించడం జరిగింది. అందరూ నమ్మాం, నిజమే కదా, పోనీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మనం దాని మీద పోరాటం చేయనటువంటి అవసరం లేదు ఎవరికి కూడా. కానీ గత కొన్ని రోజులుగా ఇదే అంశం మళ్ళీ తెర మీదకు రావడం జరిగింది. ఉండి శాసనసభ్యులైనటువంటి డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రిని కలవటం, ఆ సందర్భంలో ముఖ్యమంత్రి గారిని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్కి శంకుస్థాపనకు మీరు రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పి ఆయన కోరినట్టుగా పత్రికల్లో మాత్రమే చూడటం జరిగింది. దాంతో మళ్ళీ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన బయలుదేరింది. ఇది భీమవరం ఎమ్మెల్యే గారేమో ఎక్కడికి కాదంటా ఉన్నారు, ఉండి ఎమ్మెల్యే గారేమో శంకుస్థాపన అంటా ఉన్నారు. ఈ కన్ఫ్యూజను ఏంటనేటటువంటి ఆలోచన చేయటం జరుగుతూ ఉంది. అయితే ఏదైతే 20 ఎకరాలు గునుపూడిలో ఇచ్చినటువంటి జీవో 124 ఏమైంది, లేదు ఉండి శాసనసభ్యులు చెప్పినట్టుగా పెదమేరం గ్రామంలో ఆయన ఏదైతే శంకుస్థాపన చేయాలని ప్రతిపాదన చేస్తూ ఉన్నారో దానికి ఏమన్నా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయా అనేటటువంటిది ప్రజలకి తెలియనట్టు అవసరం ఉంది. ఒకవేళ అటువంటి ఉత్తర్వులు కనుక వచ్చుంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు కాదు. ఎందుకు కాదంటే ఆయన చెప్పేటటువంటి పెదమేరంలో ఉన్నటువంటి 3.5 ఎకరాలు కూడా ఇరిగేషన్ పోరంబోక్ అని చెప్పి ప్రభుత్వం నిర్ధారణ చేసి, లేకపోతే ఎమ్మెల్యే గారే నిర్ధారణ చేసి అక్కడ కట్టుకున్నటువంటి పక్కా భవనాలు, కొంతమంది కట్టుకున్నటువంటి పక్కా భవనాలని ఇది ఇరిగేషన్ పోరంబోకులో ఆక్రమణలు ఉన్నాయని చెప్పి కూలగొట్టడం జరిగింది. ఎంచేతంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారంగా ఎటువంటి ఇరిగేషన్ ఛానల్స్ మీద కానీ, చెరువుల మీద కానీ, కుంటల మీద కానీ, అంటే వాటర్ బాడీస్ మీద ఎక్కడా కూడా ఎటువంటి నిర్మాణం కానీ ఆక్రమణ కానీ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. దానికి అనుగుణంగా మరి ఏ రకంగా అక్కడ ప్రతిపాదన చేశారో అర్థం కావట్లా. అయితే నేను విచారించగా ఆ యొక్క ఇరిగేషన్
భూమిని రెవెన్యూకి బదలాయించమని చెప్పి, రెవెన్యూ అవసరాలకు బదలాయించమని చెప్పి ఏదో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కొన్ని ఉత్తర్వులు ఇచ్చారని చెప్పి తెలిసింది. ఏ రకంగా ఇరిగేషన్ సుప్రీంకోర్టు ఆర్డర్ని కాదని ఇరిగేషన్ అధికారులు కానీ జిల్లా యంత్రాంగం కానీ దానిలో కట్టడాలని ప్రతిపాదిస్తే చెల్లుబాటు అవుతుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. పక్కన్నటువంటి డిప్యూటీ స్పీకర్ గారేమో శంకుస్థాపన అని చెప్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారేమో నోరు మెదపరు, ప్రజలకు వివరణ ఇవ్వరు. దయచేసి ఎమ్మెల్యే గారికి, రామాంజనేయులు గారికి నేను చెప్పేది ఏంటంటే, ఈ నియోజకవర్గంలో మిమ్మల్ని ప్రజలు 3 సార్లు శాసనసభ్యులు చేశారు 3 పార్టీల నుంచి. అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది. మీరు 3 పార్టీలు మారినా ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీ మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది. కానీ ఈ రోజున ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఈ హెడ్ క్వార్టర్ని తీసుకెళ్ళి మీరు వేరే దారదత్తం చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. మీకు కూడా భావ్యం కాదు. మీకు 3 సార్లు న్యాయం చేసినటువంటి ప్రజలకి మీరు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి అయితే కనుక ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా సహించరని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. తక్షణమే మీరు దీని మీద క్లారిఫై చేయాలి ప్రజలకి. ఇక్కడ కలెక్టరేట్ భీమవరంలో ఉంటుందా ఉండదా, ఈ కన్ఫ్యూజ్ మీరు క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సంస్థలని డబ్బులు పెట్టుబడి పెట్టి వారు ఉండేటటువంటి ఏరియాకి తరలించుకుపోవచ్చా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ విధానాన్ని కనుక P4లో కనుక ఇదే విధానాన్ని కొనసాగిస్తే డబ్బు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా P4లో ఇన్వాల్వ్ అయ్యి ప్రభుత్వ కార్యాలయాలు లేకపోతే ప్రభుత్వ సంస్థలు వారి ప్రాంతానికి తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ P4 అనేది ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడానికి వాడటానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు. ఆ గైడ్లైన్స్లో కూడా అటువంటి విధానాలు లేవని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులకి ఆ యొక్క కేంద్ర మంత్రివర్యులకు కూడా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రజలకి సమాధానం చెప్పండి, అలాగే ప్రజలకి వివరణ ఇవ్వండి. ప్రతిసారి ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ కింద ప్రజల భయాందోళనకు గురయ్యే విధంగా మీరు చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మీరు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాలి. దీని మీద మీరు ప్రకటన చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటాను. తుడా టవర్స్ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుడా టవర్ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో క్రమ పద్ధతి లేకుండా టౌన్ ప్లానింగ్ చేశారని విమర్శించారు. ఓ పట్టణంలో ఇంటింటి సర్వే చేపట్టగా లేఅవుట్స్ భవనాలు ఇష్టం వచ్చినట్లు నిర్మించినట్లు అందులో తేలిందన్నారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబుని SRS BPS కు అవకాశం ఇవ్వాలని కోరామన్నారు. తిరుపతిని మెగా సిటీగా మార్చేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, తిరుపతిలో ఎక్కువ TDR ప్లాన్ పెండింగ్ లో ఉన్నాయని, వీటిని వీలైనంత తొందరగా క్లియర్ చేస్తామని మంత్రి తెలిపారు. ఫైనలైజ్ చేస్తున్నాం. దాని ద్వారా ప్రతి ఇంటికి రాబోయే 3 సంవత్సరాల్లో ట్యాప్ కనెక్షన్ ఇస్తాం. స్వచ్ఛమైన వాటర్, సర్ఫేస్ డ్రాయింగ్ వాటర్, అది భూమిలో నుంచి బోరేసి కాదు, బోరేసి తీయటం వల్ల వర్షాకాలంలో ఆ బోర్లోకి చుట్టుపక్కల ఉన్న వాటర్ పోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. అందుకని సర్ఫేస్ వాటర్, నదులలో నుంచి చెరువుల్లో నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని దాన్ని ట్రీట్ చేసి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది అమృత్ 2.0 కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీస్ ముగ్గురు యొక్క ఫండ్స్తో అది చేస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఈ అమృత స్కీము ఇప్పుడుది కాదు, గత ప్రభుత్వంలో ఎప్పుడో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే స్టేట్ మ్యాచింగ్ ఇవ్వక అది ఆగిపోయింది. 8,500 కోట్ల రూపాయలు. అది అంతా ఇంత కాదు. నిజంగా 8,500 కోట్లు కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఉండేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు, మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల, అది వాడేశారు, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంట్లో చాలా చక్కగా పెట్టారు. అదేవిధంగా 2019 ఫిబ్రవరి నెలలో, అంటే నేను అప్పుడు మంత్రిని, అప్పుడు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా
5,350 కోట్లు శాంక్షన్ ఇచ్చాం. అది కూడా డ్రింకింగ్ వాటర్కే. ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినా చక్కగా ప్రతి ఇంటికి వాటర్ వచ్చింది. అది వాళ్ళు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ కూడా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్కి వదిలేసింది. అంటే గత రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయారిటీ లేదు. ప్రజలు ఒక దగ్గర ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఏమడుగుతారు, ఆ ప్రయారిటీ లేదు. అందుకనే 8,500 కోట్లు వచ్చిన ప్రాజెక్ట్ని వదిలేశారు, 5,350 కోట్ల ప్రాజెక్టు వదిలేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే ఏదైతే ప్రాజెక్టులు ఉండే ఆ ప్రాజెక్టులు రివైజ్ చేయించాము. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అనేది 5,350 కోట్లు మన జూన్కి అయిపోయింది. టైం గత జూన్కి అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారు కేంద్రంతో మాట్లాడి దాన్ని రివైజ్ చేయించారు. దాన్ని కూడా ఈ నెలలో ఫైనలైజ్ చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కింద 3,000 కోట్లు శాంక్షన్ చేసి కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ ఇవ్వాలంటే ఇవ్వక అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసి అన్ని మున్సిపాలిటీస్కి ఈరోజు మున్సిపాలిటీలో ఉన్న చెత్త లెగసీ 123 మున్సిపాలిటీస్లో 85 లక్షల టన్నుల చెత్త మిగిలిపోయింది. ఇది సర్ఫేస్ లెవెల్కి. మళ్ళీ సర్ఫేస్ లెవెల్ కింద 20 లక్షలు ఉంది. ముఖ్యమంత్రి గారు గత అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ యొక్క మీటింగ్ జరిగేటప్పుడు శనివారం నాకు ఆదేశించారు, మంత్రి గారు మీకు ఆదేశిస్తున్నాను 2025 అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షల లెగసీ చెత్తని తరలించాలంటే నిన్నటి వరకు 73 లక్షలు తరలించారు అధికారులు. 73 లక్షలు పూర్తి అయిపోయింది. రేపు అక్టోబర్ 2వ తేదీకి 85 లక్షలు పూర్తి చేస్తున్నాం. చెత్త పన్ను వేశారు, ప్రజల మీద కలెక్ట్ చేశారు, చెత్త మిగిలిచ్చేసిపోయారు 8 లక్షల చెత్త. సమాజానికి లయన్స్ క్లబ్ సేవలు అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సమాజానికి లయన్స్ క్లబ్ సేవలు అవసరమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అడబాల గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో లయన్స్ డిస్టిక్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అరుణోదయం పేరుతో జరిగింది. డిస్టిక్ గవర్నర్గా ఎన్వీఎస్ఎస్ పాపారావు నాయుడు ఇటీవల అమెరికాలో ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రమాణ స్వీకారం చేయగా మిగిలిన కార్యవర్గ సభ్యులు పాలకొల్లులో ప్రమాణ స్వీకారం చేశారు. మా అందరికీ కూడా మంచి ఆప్తుడు, మాకు మంచి స్నేహితుడు, మా శ్రేయోభిలాషి అయినటువంటి పాపారావు నాయుడు ఈరోజు ఈ యొక్క పదవి బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని చెప్పి ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఒక రాష్ట్రంలోనూ ఒక దేశంలోనే కాదు, ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే నీడ్ ఉందో వాటిని గుర్తించి ఆ సర్వీస్ అందించేటువంటి క్రమం కానీ, మిగిలినటువంటి సంస్థలకు కానీ, మిగిలినటువంటి వ్యక్తులకు కానీ ఒక ఆదర్శనీయంగా, ఒక స్ఫూర్తిగా లయన్స్ క్లబ్ ఉంది. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూమి టూరిజానికి ఇవ్వడం నేరమని, అత్యంత విలువైన భూమి అన్యాక్రాంతం అవుతోందన్నారు. టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తున్నారో బీఆర్ నాయుడు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని, దేవుడి భూమిని వాణిజ్యపరంగా మార్పిడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేట్ చేయకూడదు అన్నటువంటి సాంప్రదాయం ఉన్నది. ఒక వారం కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉన్నది భారతీయ చట్టం ప్రకారం. కానీ 3 వారాల తరువాత మాకు పంపిస్తే మేము 20వ తారీఖున దాన్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఆశ్చర్యంగా 5/8/25న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో మాకేమో రిజెక్ట్ చేసినట్టుగా 28లో మాకు పంపితే 29/7న రిజెక్ట్ చేసినటువంటిది 28న మాకు పంపితే అంతకు పూర్వమే 5/8/25వ తారీఖున జరిగిన
కేబినెట్ మీటింగుల్లో దీనికి ఆమోదం తెలుపుతూ 7-8 ఆగస్టున గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చేసింది. టీటీడీ స్థలాన్ని టూరిజానికి ఇచ్చినట్టుగా, టూరిజం స్థలాన్ని టీటీడీకి ఇచ్చినట్టుగా అత్యంత పవిత్రమైన దేవస్థానం యొక్క స్థలాన్ని ఏ రీత్యా చూసినా అబ్జెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఏ కారణంగా అయితే హోటల్ నిర్మాణం అక్కడ జరగకూడదు అని చెప్పినారో చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు, దానికంటే ముందే వెంకటేశ్వర స్వామి పాదాలకు అతి దగ్గరగా అరవిందో హాస్పిటల్, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మధ్యన ఉన్నటువంటి దాదాపు 1500 కోట్లకు పైగా విలువ చేసి, అసలు స్థలానికి విలువ అన్నది కూడా లేదు. కోహినూరు వజ్రానికి ఏ రకంగా అయితే విలువ లేదు, వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి స్థలానికి కూడా విలువ లేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో బిఆర్ నాయుడు గారు టీటీడీ మండలి అధ్యక్షులైన తరువాత ఇప్పటి వరకు చరిత్రలోనే లేని విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కోటాను కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి అన్యాక్రాంతం అవుతున్నది. ఈ అన్యాక్రాంతం అన్న మాట కూడా నేను ఎందుకు వాడుతున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు నిరంతరము నా అంత భక్తిపరుడు లేనే లేడు, వెంకటేశ్వర స్వామి మా కులదైవం, ఆయనతో పెట్టుకుంటే సాగవు మీ ఆటలన్నీ కూడా అని మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారే. మరి మీరు దేవుడి భూమిని రక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీద, బిఆర్ నాయుడు గారి మీద ఉంది కదా. మీరు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి టూరిజం ల్యాండ్ను తీసుకోవాలా టీటీడీకి అన్నటువంటి ఉద్దేశం మీకు వచ్చినప్పుడు టీటీడీ ల్యాండ్ను టూరిజానికి ఎందుకు ఇస్తారు బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తున్నాం. మీరెందుకు ఏ ఎయిర్పోర్ట్ దగ్గరనో లేకపోతే చంద్రగిరి మండలంలోనో తిరుపతి రూరల్ మండలంలో ఇటువైపున ఆ 25 ఎకరాల రెవెన్యూ ల్యాండ్ను ఎందుకు ఇవ్వకూడదు? అన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి టీటీడీ ల్యాండ్ను ఏ రకంగా ఇస్తారు? ఇప్పటి వరకు చరిత్రలో ఈ రకంగా ఈ ఎక్స్చేంజ్ చేసేటువంటి పద్ధతి టీటీడీకి లేనే లేదు. టీటీడీకి ఎవరైనా కూడా దానం ఇస్తారు. తమ పొలాలని, ఆస్తుల్ని భగవంతుడికి రాసిచ్చినారు. కానీ చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటిది ఏందిరా అంటే టీటీడీ ల్యాండ్ను వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. అది కూడా మామూలు ల్యాండ్ కాదు, అంత ఖరీదైనటువంటి ల్యాండ్ టీటీడీకి కాగడా పోసి వెతికినా దొరకదు. అత్యంత పుణ్య కార్యక్రమాలకు వినియోగించాల్సినటువంటి ఆ భూమిని ఈ రోజున టూరిజం వాళ్లకు ఇవ్వటం అన్నది నేరమే కాక, దైవ ద్రోహమే కాక, ధార్మిక వ్యవహారాల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిన్న చూపు తప్ప మరొకటి లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అడ్డవంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయం కేఫ్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషద్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరావులు సోమవారం ప్రారంభించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అడ్డవంతెన వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఉదయం కేఫ్ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, శాసన మండలి చైర్మన్ కొయ్య మోషద్ రాజు, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కోటికలపూడి గోవిందరావులు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీమవరం ప్రాంతానికి చెందిన 4 యువకులు అత్యంత ఉన్నత ప్రమాణాలతో నాణ్యమైన టిఫిన్స్ ను భీమవరం ప్రాంత వాసులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాజమండ్రి, కాకినాడలో కూడా ఉదయం కేఫ్ను ప్రారంభించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దంతులూరి పవన్ కుమార్,
నందమూరి హరికృష్ణ మనమడు శ్రీహర్ష, ముద్దునూరి వంశీకృష్ణంరాజు, అడ్డాల వంశీరాజు అభినందించారు. నిర్వాహకుల చేతుల మీదుగా అతిథులను సత్కరించారు. ఈరోజు భీమవరంలో ఉదయం టిఫిన్ సెంటర్ ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవం జరగడం జరిగింది. భీమవరం పట్టణం అనేది ఈరోజు జిల్లా కేంద్రం, ఎడ్యుకేషనల్ హబ్, మెడికల్ హాస్పిటల్కి సంబంధించి ఇది ఒక హబ్. ఆక్వా రైతులకు కానీ అన్ని రకాలుగా ప్రముఖ వాణిజ్య నగరంగా ఉన్నటువంటి పట్టణం భీమవరం. అయితే ఈ భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ, రోజు భీమవరం వచ్చేసినటువంటి ప్రజలకు కానీ చక్కటి క్వాలిటీతో కూడినటువంటి టిఫిన్స్ అందజేయాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఒక అధునాతనమైనటువంటి స్థాయిలో ఉదయం అనేటువంటి ఒక గ్రూప్ పేరుతో హోటల్స్ని ప్రారంభించడం జరిగింది. కాకినాడలో ఒక బ్రాంచి, రాజమండ్రిలో బ్రాంచి, భీమవరంలో ఒక బ్రాంచి. ఇది ఒక చైన్ సిస్టమ్ కింద డెవలప్ చేయాలని మరి భీమవరం ప్రాంతానికి చెందినటువంటి యువకులు, మన వంశీ, మన ఏపీఐసి చైర్మన్ రాంబాబు గారి మేనల్లుడు, అలాగే ఇంకొక హర్ష, పవన్, మరి ఇంకో వంశీ అని నలుగురు కూడా ఒక 3 బ్రాంచ్లను ప్రారంభించి రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింతగా విస్తరించాలనేటువంటి ఆలోచనతో దీన్ని ప్రారంభించడం జరిగింది. నేను ఇప్పుడు కూడా టిఫిన్ చేశా ఇక్కడే. ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో చాలా హోటల్కి వెళ్ళడం జరుగుతుంది. చక్కటి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఏదైతే డీసెన్సీ అనేది హోటల్కి చాలా ఇంపార్టెంట్. పరిశుభ్రంగా ఉండాలి, ముందు క్వాలిటీతో పాటు క్వాంటిటీ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి.
ఏదైతే అట్మాస్ఫియర్ బాగుండాలి ఆ రకమైనటువంటి వాతావరణంలో పట్టణం నడిబొడ్డిన అడ్డంతిన దగ్గర ఈ హోటల్ని ప్రారంభించడం జరిగింది. మరి వారిని సందర్భంగా ఈ గ్రూప్ పేరుతో మరి ఇంత చక్కటి సౌకర్యం భీమవరం ప్రాంతంలో కల్పించినందుకు మరి వంశీ గారు, పవన్ గారిని, హర్ష గారిని, వారి బృందాన్ని అభినందిస్తూ రాబోయే భీమవరంలో అవసరం ఉంది ఇటువంటి హోటల్. రాబోయేటువంటి రోజుల్లో వారి వ్యాపారం మరింతగా విస్తరించాలి. అదేవిధంగా ఏదైతే ప్రజలకు అందించేటువంటి సౌకర్యాలను కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం రాబోయే రోజుల్లో చేయాలని మరొకసారి వారిని అభినందిస్తున్నాను. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత మరింత అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. ఈ వేగవంతంగా అభివృద్ధి చెందిన పట్టణానికి ఫెసిలిటీస్ కూడా అవసరం. దానిలో భాగంగా ఈరోజు అడ్డవంతిన సెంటర్లో, దోలపాల రోడ్లో అడ్డవంతిన సెంటర్లో ఉదయం కేఫ్ అని పెట్టి పరిశుభ్రమైన ప్రశాంతమైన వాతావరణంలో ఏర్పాటు చేసి పరిశుభ్రమైన టిఫిన్స్ అందించడం జరుగుతుంది. నేను కూడా టిఫిన్ చేశాను, చాలా రుచికరంగా ఉన్నాయి. హోటల్ మరింత సక్సెస్ అవ్వాలని, ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. ఉదయం అనేటటువంటి కార్పొరేట్ తరహాలో ఉన్నటువంటి ఈ యొక్క హోటల్ ఓపెనింగ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతంటే ఈ రోజున హైదరాబాదు, విశాఖపట్నం, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి సౌకర్యాలతోటి భీమవరం పట్టణ ప్రజలకి సామాన్యమైనటువంటి రీతిలో ఈ యొక్క పదార్థాలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రులకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఇదంతా కూడా నేను చూస్తూ ఉంటే భీమవరం గత కొద్ది కాలంగా అనేక వ్యాపార సంస్థలు యువకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా నేను గమనించినప్పుడు ఇది కేవలం ఒక వ్యాపార దృక్పథంతో కాకోకుండా, లాభాపేక్షతో కాకోకుండా, కేవలం మన పట్టణాన్ని ఒక కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎంచేతంటే వీరు పెట్టేటటువంటి పెట్టుబడికి ఇక్కడికి వచ్చేటటువంటి లాభాలకి సంబంధం ఉండదు. అయినప్పటికీ కూడా మనం పుట్టినటువంటి ఊరికి, మనం నివసిస్తున్నటువంటి ఊరిని ఒక స్థాయిలో నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం యువకులందరూ కూడా చేస్తున్నారు. ఇటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రోత్సాహం తెలియజేయాలి. అలాగే ఈ రోజున మరి ఈ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించినటువంటి యువకులకి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి భీమవరం పట్టణంలో అత్యంత ఆధునికరమైనటువంటి శాస్త్ర సంకేత పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి వంటశాలను నిర్మించి స్వచ్ఛత, శుభ్రత మరియు నాణ్యత ఈ మూడిట్ల ప్రామాణికంగా ఈరోజు ఉదయం కేఫ్ అనేటటువంటి ఈ యొక్క రెస్టారెంట్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రుచికరమైన పదార్థాలు కొన్ని వారి శాంపుల్గా పెట్టడం, మేము నగరంలో ఉన్నటువంటి ప్రముఖులు చాలా అద్భుతంగా చక్కటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో పరిశుభ్రమైనటువంటి నాణ్యతతో కూడినటువంటి పదార్థాలు తినడం వల్ల ఖచ్చితంగా ఈ యొక్క భీమవరానికి ఒక సమంజసమైనటువంటి ఆలోచన చెప్పి అందరికీ నమస్కారం. ఇవాళ భీమవరం రావటం జరిగింది. ఉదయం కేఫ్ని ఓపెన్ చేస్తాం. పిల్లలందరూ కలిసి ఒక 4 పార్ట్నర్స్ కలిసి ఉదయం కేఫ్ని పెట్టారు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ప్రతిరోజు దినదిన అభివృద్ధి చెంది వాళ్ళు ఇంకా బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్ళాలని ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. పిల్లలందరూ కలిసి పెట్టిన పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. అందరికీ నమస్కారం. మరి మా సోదరుడు తలపూడి రాంబాబు ఏపీఐసిసి చైర్మన్, వాళ్ళ మేనల్డ్ అయినటువంటి వంశీ మరియు ఇంకో 3 పార్ట్నర్స్, మొత్తం 4 కలిపి భీమవరంలో చక్కటి ఉదయం కేఫ్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. ముఖ్య అతిథుల కింద పెద్దలు చాలామంది రావడం జరిగింది. అందులో భాగంగా మరి పిల్లలు 4 కూడా ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తోటి ఒక బిజినెస్ మోడల్ స్టార్ట్ చేసి ఇక్కడ నేను టేస్ట్ చేశాను. టిఫిన్ కానీ, కాఫీ కానీ, అదర్ ఐటమ్స్ కానీ ఎక్స్ట్రాడినరీ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా క్వాలిటేటివ్గా, క్వాంటిటీ వైజ్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ
క్వాలిటీ కానీ చాలా చక్కగా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన ఇక భీమవరం పట్టణంలో ఉదయం కేఫ్ అనే ఒక ప్రారంభించడం జరిగింది. ఎక్కడైనా జనరల్గా ఒక కేఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇలాంటి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఇంత ఇన్నోవేటివ్గా కానీ ఒక కిచెన్ సెటప్లో కానీ సిట్టింగ్ కానీ అంతా కూడా శానిటేషన్ అన్నీ బాగా చేసినటువంటి కేఫ్ ఏదైనా ఉందంటే భీమవరంలో ఈరోజు ఉదయం కేఫ్ అని తెలియజేయాలి. నలుగురు ఫ్రెండ్స్ కలిపి వారు ఎంతో యాంబిషన్ తోటి వాళ్ళ విజన్ తోటి చేయడం మొదలెట్టింది. ముందరగా వీళ్ళు 1 వీక్ నుంచి కూడా మధ్యలో అందరూ వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. స్వచ్ఛమైన నెయ్యితోటి కానీ టిఫిన్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎందుకంటే ఈరోజు ఒక కిచెన్లో ఏదైనా 1 రకం 2 రకాలు 3 రకాలు చేయడం అనేది కష్టంగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు సుమారుగా 70-80 రకాలు ఒకే కిచెన్లో చేయడం అనేది చాలా కష్టమైన పని. అదైనా వీళ్ళ ఎంప్లాయీస్ కానీ మేనేజ్మెంట్ కానీ అంతా కూడా చక్కగా చేసినటువంటి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క మేనేజ్మెంట్ ఈ ఒక్కటే కాకుండా ఇంకా కాకినాడలో కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ హైదరాబాద్ కానీ ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలియజేసుకుంటున్నా. గ్రామంలో ఎటువంటి ఆసరా లేని నిరుపేదలను గుర్తించి వారికి నెల ఆర్థిక సహాయం చేసేందుకు ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకూరి ధర్మరాజు ముందుకు రావడం అభినందనీయమని జెడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు అన్నారు. గ్రామంలో ఎటువంటి ఆసరా లేని నిరుపేదలను గుర్తించి వారికి నెల ఆర్థిక సహాయం చేసేందుకు ఆనందపురం గ్రామ సర్పంచ్ కొలుకూరి ధర్మరాజు ముందుకు రావడం అభినందనీయమని జెడ్పీటీసీ పచ్చిగోళ్ల సోమేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం ఆనందపురం పంచాయతీ పరిధిలోని మేకలదిబ్బ గ్రామంలో పేదలకు ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామంలో పేదరికంలో ఉన్న కుటుంబాలకు నెల పింఛన్ రూపంలో ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేసేందుకు సర్పంచ్ సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 11 మందిని గుర్తించి గ్రామ పెద్దల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇదే విధంగా ప్రతి నెల 15వ తేదీన వారి ఇళ్లకు వెళ్లి అందిస్తామని సర్పంచ్ ధర్మరాజు తెలిపారు. గ్రామ సర్పంచ్గా గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు పేదలకు ఆర్థిక సహాయం చేసి వారికి భరోసా కల్పించడం అభినందనీయమని ధర్మరాజును గ్రామ పెద్దలు కొనియాడారు. ఊళ్ళో గ్రావెల్ రోడ్డు ఊళ్ళో కూడా ఒక రోడ్డు కూడా గ్రావెల్ రోడ్ లేదు. ఊళ్ళో రావడానికి కూడా గ్రావెల్ రోడ్ లేదు, మట్టి రోడ్డే ఉండేది. అప్పటి నుంచి మా మిసెస్ టర్న్ సర్పంచ్ చేసింది. తర్వాత నేను 2 టర్న్లు సర్పంచ్ చేసినాను. ఈ కాలంలో మొత్తం ఊళ్ళోకి గట్టిగా వర్షం వస్తే అబ్బాయి రాజు గారు ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఆర్డీఓ గారిని వీళ్ళని పడవల మీద తీసుకొచ్చారు. పడవల మీద ఊళ్ళో పడవలు తిరిగి రోడ్లు అంటాను. అటువంటి గ్రామం. ఆ గ్రామాన్ని అప్పటి నుంచి కూడా వదలకుండా పట్టుకుని మొత్తం మీద మట్టి రోడ్లు పోసే ముందు మట్టి రోడ్లు గ్రావెల్ రోడ్లు చేసి మెటల్ రోడ్లు చేసి సిమెంట్ రోడ్లు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మొత్తం ఊళ్ళో రోడ్లన్నీ కూడా సిమెంట్ రోడ్లు అయినాయి. ఊళ్ళో డ్రైన్లు కూడా అయిపోయినాయి చాలా మట్టికి. పోతే మాకు ఈ గ్రామస్తులు కూడా ఎప్పుడు కూడా నాకు సహకారం బాగానే ఉందో సహకరిస్తున్నారు దేనికైనా సరే. ఇప్పుడు గ్రామంలో బాగా లేనటువంటి వాళ్ళు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో 11 మందిని గుర్తించి ప్రతి నెల కూడా 500 రూపాయల కాడికి వాళ్ళకి నా వంతు సహాయం చేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ గ్రామంలో మీరందా పడ్డ బాధ నాకు తెలుసు. కారణం ఏంటంటే 86 సంవత్సరంలో పంచాయతీ ప్రెసిడెంట్ నేను చేసినప్పుడు ఇక్కడ రావటానికి కానీ వెళ్ళటానికి కానీ 81లో వెళ్తానికి కానీ దారి తెన్ను లేని టైంలో మీకు అప్పట్లో ఈ సీతయ్య నాన్న గద్దారావు గారు ఇలాంటి పెద్దోళ్ళు అందరూ కూడా మరి ఉండి నాకు సహకరించి మీకు బియ్యం కూడా అక్కడి నుంచి పట్టుకొచ్చి పడవల మీద ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవన్నీ కనుమరుగయ్యే విధంగా ధర్మరాజు గారు ప్రెసిడెంట్ అయ్యి రెండు సార్లు అయ్యారు. సీతయ్య అయ్యారు, తర్వాత ఆయన అయ్యారు. ఎంతమంది అయినా గ్రాంట్లు వచ్చే టైంలో ఈయన సరిగ్గా పట్టుకుని మరి మీ మేకలతో ప్రత్యేకించి మరి రోడ్లు కానీ డ్రైన్లు కానీ కంప్లీట్గా మీకు వర్క్లన్నీ కూడా అయ్యేటట్టుగా ఆయన సహకరించి నాకు మీ ఊరికి నేను గ్రాంట్లు ఇవ్వటం జరిగింది. అవన్నీ కూడా ఆయన చక్కగా పోసి ఈ రోజున సుందరవనంగా తయారు చేశారు. జడ్పీటీసీ గారు మా ఊరు ఇచ్చిన గ్రాంట్లు అయితే మేము అందరం మర్చిపోలేని విశేషం ఇది. దానికి పొట్టట్టి ధర్మరాజు గారు కూడా ఉండి తెచ్చి ఇవ్వడం అనేది మాకు అందరికీ చాలా గర్వకారణం. గ్రామస్తులు కూడా అందరూ కావాలని చేయించుకుంటున్నాం. కానీ ఈరోజు ధర్మరాజు గారు లేవర్ను గుర్తించి తలకు 500 కాడికి ఇవ్వడం అంటే
చాలా పెద్ద విశేషం. అది ఒక రోజుతో ఒక నెలతో పోయేది కాదు. ప్రతి నెల 15వ తారీఖుని 500 గడికి ఇవ్వడం 11 మందికి వాళ్ళు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. గవర్నమెంటే పోషించాలంటే టైంలో కూడా ఆయన ఇస్తున్నారంటే చాలా అది చాలా ధన్యంగా ఉంది. ఏలూరు జిల్లా భీమడోలు శ్రీమన్ మహాగణపతి ఆలయంలో స్వామివారికి సమకూర్చిన వెండి మకర తోరణానికి సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఏలూరు జిల్లా భీమడోలు శ్రీమాన్ మహాగణపతి ఆలయంలో స్వామివారికి సమకూర్చిన వెండి మకర తోరణానికి సంప్రోక్షణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో 9 కేజీల వెండితో శ్రీమాన్ మహాగణపతి స్వామివారికి దాతల సహకారంతో ఇటీవల సమకూర్చిన వెండి మకర తోరణానికి ఆలయ అర్చకులు బృందావనం శేషభట్టాచార్యులు, దాతలు, గ్రామ పెద్దలు భాగస్వామ్యంతో సంప్రోక్షణ పూజలు అనంతరం స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ దత్తాడి శ్రీనివాసరాజు మాట్లాడుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా భీమడోలు శ్రీమాన్ మహాగణపతి స్వామివారి పూజలు అందుకుంటున్నారని, దాతల సహకారంతో స్వామివారికి వెండి మకర తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 27 బుధవారం నుంచి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి సెంటర్ లో ఏం చేసి ఉన్న ఇది గణపతి స్వామి వారికి భక్త మహాశైలు ఇచ్చిన 8 కేజీలు వెండితో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో వెండి మకర తోరణం చేయించి ఈ రోజు స్వామివారికి అలంకారం చేశాం. ఈ వెండి మకర తోరణానికి ఇచ్చిన భక్త మహాశైలందరూ కూడా ఆలయ కమిటీ తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ వారందరికీ కూడా మరి భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మరి ఇక్కడ ఈ స్వామివారు చాలా మహిమ గల వారు. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే స్వామి. మరి స్వామికి మరి అందరూ కూడా భక్తులు గ్రామస్తులందరూ కూడా వచ్చేసి మరి స్వామివారి కృపాకటాక్షాలు పొంది స్వామివారి ఆశీస్సులు పొంది మరి ఈ గుడికి అభివృద్ధికి పాటుపడుతున్న అందరికి కూడా గ్రామస్తులందరూ కూడా భక్త మహాశయులందరూ కూడా ఆలయ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మరి గణపతి నవరాత్రి మహోత్సవం కూడా బుధవారం నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 61 నవరాత్రి మహోత్సవాలు మరి నవరాత్రి మహోత్సవాలకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. బ్రహ్మాండమైన లైటింగ్ అన్ని చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలతో మరి ఏర్పాటు చేశాం. నవరాత్రి కార్యక్రమాలకు కూడా భక్త మహాశయులందరూ కూడా ఇచ్చేసి నవరాత్రి మహోత్సవాలు దిగ్విజయం చేయాలని కోరి ప్రార్థిస్తూ మరొకసారి ఈ వెండి మకర తోరణానికి ఇచ్చిన విరాళాలను ఇచ్చిన భక్త మహాశయులందరూ కూడా ఆలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ ను భీమవరం నుండి మారిస్తే ప్రజా ఉద్యమం తప్పదు. శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు హెచ్చరిక. తిరుపతిని మెగా సిటీగా మారుస్తామన్న మంత్రి నారాయణ. తుడా టవర్స్ ను జూన్ ఆఖరు నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడి. పాలకొల్లులో ఘనంగా లయన్స్ డిస్ట్రిక్ట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించిన మంత్రి నిమ్మల. బిఆర్ నాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.